రామగుండంలో హిందూ ఆలయాలను కూల్చిన అధికారులు తిరిగి వాటిని పునర్నిర్మించాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ను డిమాండ్ చేశారు. ఒక వర్గం వారికి కొమ్ము కాస్తూ హిందూ దేవాలయాలను కూల్చిన అధికారులు మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని బండి సంజయ్ హెచ్చరించారు. రామగుండంలో హిందూ దేవాలయాల కూల్చివేతల వెనుక స్థానిక ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ ఠాగూర్ ప్రమేయం ఉందని బీజేపీ నేతలు ఆరోపించారు. కూల్చివేతలకు బాధ్యులైన అడిషనల్ కమిషనర్ అరుణా శ్రీని సస్పెండ్ చేయాలని బీజేపీ నేత కందుల సంధ్యారాణి, విహెచ్పీ నేత అయోధ్య రవి డిమాండ్ చేశారు. రామగుండంలో హిందూ ఆలయాలను కూల్చిన అధికారులు తిరిగి వాటిని పునర్నిర్మించాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ను డిమాండ్ చేశారు. ఒక వర్గం వారికి కొమ్ము కాస్తూ హిందూ దేవాలయాలను కూల్చిన అధికారులు మూల్యం చెల్లించుకోవాల్సిందని ఉంటుందని బండి సంజయ్ హెచ్చరించారు. రామగుండంలో హిందూ దేవాలయాల కూల్చివేతల వెనుక స్థానిక ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ ఠాగూర్ ప్రమేయం ఉందని బీజేపీ నేతలు ఆరోపించారు. కూల్చివేతలకు బాధ్యులైన అడిషనల్ కలెక్టర్ అరుణా శ్రీని సస్పెండ్ చేయాలని బీజేపీ నేత కందుల సంధ్యారాణి, విహెచ్పీ నేత అయోధ్య రవి డిమాండ్ చేశారు. ఆలయాల కూల్చివేతకు సంబంధించినటువంటి అంశాలలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉన్నటువంటి రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ బినామీలు మాట్లాడుతూ అధికారుల తొందరపాటు చర్యతోటే ఈ ఆలయాల కూల్చివేత జరిగిందని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఇది అత్యంత అసత్య ఆరోపణలు. ఇవాళ మేము చెప్తా ఉన్నాము 100% ఇది ఎమ్మెల్యే ఆలోచన విధానం అధికారులు అమలు చేసిండ్రు తప్ప ఇది అధికారుల యొక్క నిర్ణయం కాదు. ఇవాళ నిజంగానే మీరు చెప్పినట్టుగా అధికారుల నిర్ణయంతో అధికారుల తొందరపాటుతోని ఇది జరిగినట్టయిందంటే ఇవాళ రామగుండం నియోజకవర్గంలో గత 2 ఏళ్లకెళ్ళి ఇవాళ ఇక్కడ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ గెలిచినప్పటి నుంచి మీ కనుసన్నలలో ఎమ్మెల్యే కనుసన్నలలో కార్పొరేషన్ అధికారులు ఇక్కడ పూర్తిగా పోలీసు పనిచేస్తా ఉన్నది మన కళ్ళ ముందు కనబడతా ఉంది. ఇవాళ అధికారుల తొందరపాటు కాదు, పూర్తిగా అధికార దుర్వినియోగం చేసేది మీరు. మక్కాన్ సింగ్ అయితే వారి కుటుంబ సభ్యులు వారి బినామీలంతా ఎమ్మెల్యేలుగా అధికారం చెలాయిస్తూ ఇవాళ నిన్న మాట్లాడిన ప్రతి ఒక్కరు కూడా ఇవాళ కార్పొరేటర్ల పదవి కాలం ముగిసింది, మీ అందరికీ తెలుసు. ఇవాళ అధికార కార్యక్రమాలలో మీరు పాల్గొని ఎట్లా ప్రారంభోత్సవాలు చేస్తారు? ఇవాళ ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ అయితే వారి భార్య ఎట్లా అధికారిక కార్యక్రమాలలో పాల్గొంటది? ఇవాళ ఐకేపీ సెంటర్లో తననే ఓపెన్ చేస్తుంది. ఇవాళ నిన్న పాలకుర్తి మండలంలో అధికారుల పక్కన కూర్చొని అధికార వేదికలో కూర్చొని ఎట్లా చెక్కులు పంపిణీ చేస్తారు? ఇవాళ కళ్యాణ లక్ష్మి చెక్కులు ఆమెనే పంపిణీ చేస్తుంది. పోలీస్ రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రవీంద్ర అందిస్తారు. రవీంద్ర, రామగుండంలో ఆలయాల కూల్చివేతల వివాదానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఎస్ దీపిక, గోదావరికి సంబంధించి రామగుండం నియోజకవర్గంలో ఇప్పటికే అక్కడ మైసమ్మ దేవాలయాన్ని కూలగొట్టారనే కోణంలో, అంటే దాదాపు గత 2 రోజుల క్రితం కూడా ఒకవైపు మైసమ్మ దేవాలయం రోడ్డుకు అడ్డంగా ఉందనే కోణంలో ఒకవైపు అక్కడ ఉన్న మున్సిపల్ అధికారులు అయితే దాన్ని కూల్చి వేయడం జరిగింది. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు అది వివాదాస్పదంగా మారిన పరిస్థితుల నేపథ్యంలో ఈ రోజు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ దానిపైన హాట్ కామెంట్స్ కూడా చేయడం జరిగింది. అయితే పెద్దపల్లి జిల్లా కలెక్టర్ శ్రీహర్ష, రామగుండం మున్సిపల్ కమిషనర్ అరుణ్ శ్రీకి కూడా ఒకవైపు ఫోన్ చేయడం జరిగింది. వాళ్ళకు ఒక సమాచారం అయితే అందించడం జరిగింది. అయితే 45 మైసమ్మ ఆలయాలను కూల్చివేస్తారా, రోడ్డుకు అడ్డంగా ఉన్న మసీదులను ఎందుకు కూల్చివేయడం లేదనే కోణంలో కూడా అతను వాళ్ళతో మాట్లాడడం జరిగింది. అయితే ఇప్పుడైతే ఏ విధంగా ఆలయాలను కూల్చివేస్తారో అవి మళ్ళీ పునర్నిర్మాణం చేయకపోతే మాత్రం దాదాపు 48 గంటలు మీకు టైం ఇస్తున్నాను. 48 గంటలు గడిచిన అనంతరం కూడా ఒకవైపు జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ అయిపోయిన అనంతరము నేను గోదావరి కనిలో వస్తాను, గోదావరి కని అడ్డగా అక్కడ నిలబడతాను. ఎందుకంటే కంపల్సరీ రోడ్డు వైపు ఏ విధంగా మసీదులు ఉన్నాయో, రోడ్డుకు అడ్డంగా ఉన్నాయో వాటిని కూడా మీరు కూల్చివేయాలి, లేకపోతే నేను వచ్చి అక్కడ నిల్చొని కూల్చివేస్తాననే కోణంలో కూడా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి స్పష్టంగా దాంట్లో స్పష్టం చేయడం జరిగింది. వాళ్ళిద్దరికి, అంటే ఇటు కలెక్టర్ కు అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ కూడా ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది. మరి ఇది వివాదాస్పదంగా మారుతున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే గోదావరి కనిలో ఉన్న దేవాలయాలు, అంటే హిందూ దేవాలయాలు, ఆ మైసమ్మ దేవాలయాలను ఏ విధంగా కూల్చివేస్తారు? ఎందుకంటే రోడ్డుకు అడ్డంగా, రోడ్డు డివైడర్ల పక్కన
ఇటువంటి చోట కూడా ఒకవైపు మసీదులు ఉంటున్నాయి, కొన్ని దర్గాలు కూడా ఉంటున్నాయి. వాటిని ఎందుకు మీరు స్పందించడం లేదు? వాటిని ఎందుకు కూల్చేయడం లేదు? రోడ్డుకు అడ్డంగా ఉన్నాయని మైసమ్మ దేవాలయాన్ని ఏ విధంగా కూల్చుతారో, మీకు జీవో ఏ విధంగా వచ్చింది, రోడ్డు నిర్మాణ పనులు ఏమైనా జరుగుతున్నాయా, అక్కడ నిర్మాణ పనులు జరగకుండా ఏ విధంగా కూల్చివేస్తారనే కోణంలో కూడా బండి సంజయ్ స్పందించడం జరిగింది. దానిపైన స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎందుకంటే హిందూ దేవాలయాన్ని కూల్స్తే మాత్రం కంపల్సరీ మేము మసీదులను, రోడ్డుకు అడ్డంగా ఉన్న మసీదులను కూడా కూల్చడానికి అక్కడ నేను నిలబడి కూల్చివేస్తాననే కోణంలో కూడా బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేయడం జరిగింది. ఇది ఒక వివాదాస్పదంగా మారుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే జూబ్లీ హిల్స్ ఎన్నికల అనంతరం కూడా అక్కడికి నేను వచ్చి స్పష్టంగా నేను దగ్గర నుండి కూడా కూల్చివేస్తాననే కోణంలో కూడా బండి సంజయ్ స్పష్టం చేయడం జరిగింది. అంటే మరి ఇది ఏ విధంగా ముందరికి పోతుంది? ఎందుకంటే ఇప్పటికే హిందూ దేవాలయాలను, మైసమ్మ దేవాలయాలను కూల్చివేశారు. అక్కడ ఒక స్పష్టంగా దాన్ని తెలుస్తుంది కాబట్టి దాన్ని పునర్నిర్మాణం చేస్తారా? చేయకపోతే మాత్రం కంపల్సరీ జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ అయిన అనంతరం కూడా 48 గంటలు మీకు వ్యవధిస్తున్నాను. దీన్ని దాటితే మాత్రం జూబ్లీ హిల్స్ సంబంధించిన ఎలక్షన్స్ అయిపోయాక మాత్రం అక్కడ నిలబడి నేను కూల్చివేస్తాననే కోణంలో కూడా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పష్టం చేసిన పరిస్థితి అయితే అక్కడ స్పష్టంగా కనబడుతుందని చెప్పొచ్చు. దీపిక, రవీంద్ర, బండి సంజయ్ వ్యాఖ్యలపై అటువైపు నుంచి అధికారుల స్పందన ఏమైనా ఉందా? అయితే యాక్చువల్లీ రాజును సాగిన నేపథ్యంలో కూడా కలెక్టర్ చెప్తున్న ప్రకారం, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ చెప్తున్న ప్రకారంగా చూసుకున్నట్టయితే కంపల్సరీ దాన్ని ఒకవైపు నిర్మాణంలో భాగంగా మేము కూల్చివేయడం జరిగిందని కూడా చెప్తున్నారు. కానీ దాన్ని స్పష్టత ఇవ్వని పరిస్థితి అయితే కనబడుతుంది. ఎందుకంటే అది మరి అక్కడ రోడ్డు నిర్మాణ పనులు జరుగుతలేవు, ఎందుకంటే అక్కడ రోడ్ వైడింగ్ కూడా జరుగుతలేదు. దాని పరిస్థితుల నేపథ్యంలో మీరు ఏ విధంగా కూల్చివేశారనే కోణంలో కూడా మనం కూడా అడగడం జరిగింది. మరి దానిపైన ఇప్పటి వరకు కలెక్టర్ కావచ్చు, ఒకవైపు మున్సిపల్ కమిషనర్ కావచ్చు, అక్కడ ఉన్న స్థానిక అధికారులు ఎటువంటి స్పందన దానిపైన కనబడలేని పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే బండి సంజయ్ ఇప్పటికే 48 అవర్స్ ఇవ్వడం జరిగింది. మరి ఆ 48 అవర్స్ లో వీళ్ళు ఏ విధంగా ముందరికి పోతారు? మరి దాని పునర్నిర్మాణం చేపడతారా, లేదంటే అది పునర్నిర్మాణం చేపట్టకపోతే మరి ఇప్పటికే బండి సంజయ్ చెప్పడం జరిగింది కాబట్టి దానిపైన ఏ విధంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఒక హిందువుగా నేను పోతాను, అక్కడ నిలబడతాను, ఆ రోడ్డు పక్కన ఏవైతే మసీదులు ఉన్నాయో వాటిని కూలగొడతానని స్పష్టం చేయడం జరిగింది. మరి అధికారులు ఇప్పటికైతే దానిపైన ఎటువంటి క్లారిటీ ఇవ్వడం లేదు. దానిపైన ఎటువంటి సమాచారం అయితే ఇప్పటివరకు అందించిన పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పొచ్చు. దీపిక, రైట్ రవీంద్ర, థ్యాంక్ యూ. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు గంజి తాగి బతికిన వాళ్లు బెంచ్ కారులో తిరుగుతూ తాము ఒకప్పుడు గంజి తాగి బతికామనే విషయాన్ని మర్చిపోతున్నారని అన్నారు. ఇదే ఇప్పుడు దేశంలో, రాష్ట్రంలో ఉన్న సమస్య అని తెలిపారు. తాను గంజి తాగి బతికిన వాడినే, కానీ ఇప్పుడు తాను బెంచ్ ఎక్కగలిగినా తనకు ఇష్టం ఉండదని చెప్పారు. తాను బెంచ్ కు కనెక్ట్ కానని, కేవలం గంజికే కనెక్ట్ అవుతానని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. నేను బెంజ్ ఎక్కలేను, బెంజ్ కావాలంటే ఎక్కుతా, నేను బెంజ్ ఎక్కబుద్ధి కాదు, గంజి తాగటం మర్చిపోను, అదే నా ఆలకు నాకున్న తేడా అని చెప్పేసి నిర్మల చెప్పిన పొద్దున నిర్మల చెప్పిన గంజా బెంజా అంటే గంజి తాగినోడు బెంజ్ ఎక్కినాక గంజిని మర్చిపోతున్నాడు అని చెప్పిన. గంజి తాగి గంజి అన్నము తాగి పెద్దగా అయినోడు బెంజీలు ఎక్కినా కానీ గంజి అన్నం తాగినా అని మర్చిపోతున్నాడు. అది సమస్య దేశానికి, రాష్ట్రానికి. ఇదేనా పొద్దున నిర్మల చెప్పిన మాట ఇది అని అంటూ, నేను బెంచ్కి కనెక్ట్ గాను, గంజికే కనెక్ట్ అయి ఉంటా అని చెప్తాను. పొద్దున చర్చ నేను బెంజ్ ఎక్కలేను, బెంజ్ కావాలంటే ఎక్కుతా, నేను బెంజ్ ఎక్కబుద్ధి కాదు. నంద్యాల జిల్లా ఆత్మకూరులోని ప్రభుత్వ కాలేజీలో ఓ లెక్చరర్ వ్యవహార శైలిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విద్యార్థికి చదువు చెప్పాల్సిన ఆ లెక్చరర్ హిందూ మనోభావాలు దెబ్బతీసేలా ప్రవర్తించారని ఆరోపణలు వస్తున్నాయి. అయ్యప్ప స్వామి మాల ధరించిన భరత్ అనే ఇంటర్మీడియట్ విద్యార్థి కాలేజీకి వచ్చాడు. అయితే అక్కడ ఓ లెక్చరర్ ఆ విద్యార్థిని అడ్డుకున్నారు. మాల ధరించి కాలేజీకి రావడానికి వీలు లేదు, మాల తీసేసి రావాలి అంటూ ఆంక్షలు విధించారు. అంతటితో ఆగకుండా ఆ విద్యార్థిని తరగతి గదిలో కాకుండా నేలపై కింద కూర్చోబెట్టారు. విషయం తెలుసుకున్న హిందూ ధార్మిక సంఘాలు, అయ్యప్ప స్వాములు లెక్చరర్ తీరుపై మండిపడ్డారు. హిందూ మనోభావాలు దెబ్బతీసేలా, మాల ధారణను అవమానించేలా లెక్చరర్ ఎందుకు ప్రవర్తించారంటూ నిలదీశారు.
మీరు బాబు యూనిఫామ్ లేని వాళ్ళు సార్ కింద కూర్చోవటం అన్నారు మాల వేసుకున్న వాటి లేని వాళ్ళు కింద కూర్చోవడం ఎందుకు మీరు కూడా మీ క్లాస్లో కూర్చొని చదువుకోండి అని ఎమ్మెల్యే చదువుతున్నా గవర్నమెంట్ స్కూల్ గవర్నమెంట్ కాలేజీ ఫస్ట్ ఇయర్ స్వామి. నేను రూమ్లో కూర్చుంటే జోసి సార్ స్వామి కింద కూర్చోమన్నారు స్వామి. కింద కూర్చోమంటే మాల వేసుకున్నారు స్వామి. అంటే అందరూ అంటే ఆ స్వామి ఉండి మాల ఇంటిగానే వేసుకోవాల్సింది వేసుకున్నాను. మాల వేసుకొని కాలేజీకి రావాలి. నేను ఎమ్మెల్యే చదువుతున్నా గవర్నమెంట్ స్కూల్ గవర్నమెంట్ కాలేజీ ఫస్ట్ ఇయర్ స్వామి. నేను రూమ్లో కూర్చుంటే జోసి సార్ స్వామి కింద కూర్చోమన్నారు స్వామి. కింద కూర్చో ఆంధ్రప్రదేశ్ పునర్విభజనలో భాగంగా ఏపీలో విలీనమైన 5 గ్రామాల ప్రజలు పరాయి వాళ్లుగా ద్వితీయ శ్రేణి పౌరులుగా నివసిస్తున్నారు. వాళ్లు సాంకేతికంగా ఆంధ్రాలో ఉన్నప్పటికీ మానసికంగా తెలంగాణలోనే ఉన్నారు. దశాబ్ద కాలంగా ఆందోళనలు ప్రజా ప్రతినిధులకు విజ్ఞప్తులు చేస్తున్నా ఎప్పటికైనా ఫలించకపోతాయా అని ఆంధ్రాలో విలీనమైన 5 గ్రామ పంచాయతీల ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఏపీలో విలీనమైన భద్రాచలం పరిసరాల్లోని 5 పంచాయతీలను తిరిగి తెలంగాణలో కలపాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు ఏపీ తెలంగాణ ముఖ్యమంత్రులను కోరారు. ఈ మేరకు ఆయన లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్లో జిల్లాల పునర్విభజన నేపథ్యంలో ఈ అంశాన్ని పరిశీలించి సానుకూల నిర్ణయం తీసుకోవాలని విన్నవించారు. భద్రాచలం పట్టణాన్ని ఆనుకొని ఉన్న ఏటపాక, కన్నాయిగూడెం, పిచ్చుకలపాడు, పురుషోత్తపట్నం, గుండాల పంచాయతీలను తిరిగి తెలంగాణకు ఇవ్వాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్లో విలీనమైనటువంటి భద్రాచలం నియోజకవర్గంలోని 5 గ్రామ పంచాయతీలపై ఇప్పుడు మళ్లీ తుమ్మల లేఖతో జిల్లా వ్యాప్తంగా చర్చ సాగుతోంది. గత 10 సంవత్సరాలుగా గ్రామ పంచాయతీ ప్రజలు తెలంగాణ రాష్ట్రంలో కలపాలని కోరుకున్నప్పటికీ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ 5 గ్రామ పంచాయతీల ప్రజలు ముఖ్యంగా ఆదివాసీ కుటుంబాలు ఆరోగ్యం, విద్య, రవాణా వంటి అవసరాల కోసం సహజంగానే భద్రాచలంపైనే ఆధారపడుతున్నాయి. అయితే రాష్ట్ర సరిహద్దు మార్పుతో ప్రతి చిన్న పనికి ఇబ్బందులు పడుతున్నారు ఇక్కడి గ్రామస్తులు. అంతర్రాష్ట్ర తనిఖీలు, వైద్య అత్యవసరాలలో ఆలస్యం, పాఠశాలలు, హాస్టళ్లకు చేరడంలో ఇబ్బందులు, అభివృద్ధి పనుల్లో అధికార పరిధి గందరగోళం లాంటివి ప్రజలను తీవ్రంగా వేధిస్తున్నాయి. ప్రసిద్ధ భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయం తెలంగాణలో ఉండగా అనుబంధ ఆలయ ఆస్తులు, భూములు ఏపీలోని పురుషోత్తపట్నంలోని ఉండడం వల్ల రికార్డులు, పరిపాలన, అభివృద్ధి ప్రణాళికల్లో చిక్కులు ఎదురవుతున్నాయని ఆలయ అధికారులు వాపోతున్నారు. డంపింగ్ యార్డ్, ఇతర దేవాలయ అవసరాల కోసం భూములు అందుబాటులో లేక తీవ్ర ఇబ్బందులు ఉన్నాయని వివరించారు. 5 గ్రామాలను తెలంగాణలో కలిపి భద్రాచలానికి అనుసంధానం చేస్తే భద్రాద్రి రామయ్య ఆలయం అభివృద్ధి, గిరిజన సాంప్రదాయ చారిత్రాత్మక వైభవం అలారుతుందనే అంటున్నారు. 2 రాష్ట్రాల సరిహద్దుల మధ్య తమ గ్రామాలు ఉండడంతో అనేక చిక్కులు ఎదురవుతున్నట్లు అధికారులు, ప్రజలు చెబుతున్నారు. గత 10 ఏళ్లుగా ఈ గ్రామాల విలీనంపై గిరిజన సమాజం, ప్రజా సంఘాలు, స్థానిక గ్రామ సభల నుంచి తరచూ అభ్యర్థనలు వస్తూనే ఉన్నాయి. ఇది రాజకీయ కోణం కాదని, పూర్తిగా ప్రజల మనోభావాలు, పరిపాలనా ప్రయోజనాలపై ఆధారపడిన డిమాండ్ అని తుమ్మల లేఖలో చెప్పారు. ఏపీ జిల్లాల పునర్వ్యవస్థీకరణ నేపథ్యంలో తమ డిమాండ్లను పరిశీలించాలనే అభ్యర్థన ప్రస్తుతం ఆ గ్రామాల నుండి కూడా వస్తోంది. ఆంధ్రప్రదేశ్లో జిల్లా సరిహద్దుల పునర్విభజన ప్రక్రియలో భాగంగా ఈ 5 గ్రామాలను ఏపీ నుంచి మినహాయించి కేంద్ర ప్రభుత్వం సహకారంతో వాటిని తెలంగాణలో కలిపే అంశాన్ని పరిశీలించాలని స్థానికులు కోరుతున్నారు. ఇచ్చినప్పుడు భద్రాచలం రూరల్ మండలాన్ని మొత్తం కూడా ఆంధ్ర ప్రాంతంలో కలిపారు. ఆంధ్ర ప్రాంతంలో కలపటం వల్ల భద్రాచలం పట్టణానికి సంబంధించినటువంటి ప్రజలు చెత్త వేసుకోవాలన్నా, గ్రామ పంచాయతీ వాళ్ళు చెత్త తీసుకెళ్ళి ఎక్కడ వేయాలన్నా కూడా సమస్య తలెత్తుతుంది. స్థలం లేని పరిస్థితులు ఉన్నాయి. అలాగే ఈ రూరల్ మండలం మొత్తంలో ఉన్నటువంటి ఎటపాక, పిచ్చికలపాడు,
కన్నాయిగూడెం ప్రాంతాలు అంటే దొమ్మగూడెం లైను చెర్ల లైన్ వెళ్ళేటటువంటి ప్రాంతాలలో 9 కిలోమీటర్ల వరకు ఆంధ్ర, ఆ తర్వాత తెలంగాణ ప్రాంతం ఉంది. దీనివల్ల ప్రజలకు రాకపోకలు కూడా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. రోడ్లు వేసుకోవాలన్నా కూడా ప్రభుత్వానికి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. కనుక ఈ 3 మండలాలు ప్లస్ తెలంగాణ ప్రాంతానికి ఉన్నటువంటి భద్రాచలం అనుబంధంగా ఉన్నటువంటి పురుషోత్తపట్నం అలాగే గుండాలం గ్రామ పంచాయతీలను కూడా తెలంగాణలో కలపాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భద్రాచలం ప్రజల ఆవేదనని గుర్తించాలి. ప్రజలు పడే ఇబ్బందులను కూడా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆలోచించాలని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము విన్నవించుతా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రం విడిపోయేటప్పుడు ఆంధ్ర తెలంగాణ సమస్యలను పరిష్కారం చేస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్పి విభజన చేశారు. నేటికి కూడా 11 సంవత్సరాలు పూర్తయిన తెలంగాణ ఆంధ్ర సమస్య 5 పంచాయతీ ఇందులో కలిపిన పరిస్థితి కనపడట్లేదు. 11 సంవత్సరాలయ్యి 2 ప్రభుత్వాలు మారినా మీకు తీరిక లేదా అని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము అడుగుతూ ఉన్నాం. భద్రాచలం పట్టణంలో అనేక సమస్యలు కొట్టుమిట్టాడుతూ ఉన్నాయి. ఈ 5 పంచాయతీలు భద్రాచలం పట్టణంలో కలిపితే ఈ భద్రాచలం అభివృద్ధి అవుద్దని చెప్పేసి ఇక్కడ భద్రాచలం పట్టణ ప్రజలు ఆకాంక్షలు. తెలంగాణ ప్రాంతాలుగా విభజించినప్పుడు భద్రాచలం రూరల్ మండలాన్ని మొత్తం కూడా ఆంధ్ర ప్రాంతంలో కలిపారు. ఆంధ్ర ప్రాంతంలో కలపటం వల్ల భద్రాచలం పట్టణానికి సంబంధించినటువంటి ప్రజలు తిరుపతి జిల్లా మంగళం సమీపంలోని తిమ్మినాయుడుపాలెం వద్ద ఎర్రచందనం గోదాంలో ప్రస్తుతం 5,000 టన్నులకు పైగా నిల్వ ఉంచారు. వివిధ స్టేషన్ల పరిధిలో అక్రమంగా తరలిస్తూ పట్టుబడిన ఎర్రచందనాన్ని ఇక్కడ భద్రపరుస్తారని అధికారులు తెలిపారు. గ్లోబల్ టెండర్ల విధానంలో దీన్ని వేలం వేస్తారని, ఇక్కడ ఎర్రచందనాన్ని A-B-C గ్రేడ్లుగా విభజిస్తారని తెలిపారు. ప్రజల ఆరోగ్యం పట్ల అవగాహన పెంపొందించడానికి అందరికీ చేరువలో వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నామని మేడ్వే సంజీవి హాస్పిటల్ వైద్యులు తెలిపారు. హాస్పిటల్ స్థాపనకు ఏడాది పూర్తయిన సందర్భంగా ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు డాక్టర్ నెక్కంటి సూర్యప్రసాద్, డాక్టర్ మణికుమార్, డాక్టర్ నజీముద్దీన్ తెలిపారు. ఈ శిబిరంలో బీపీ, షుగర్, ఈసీజీ, ఎక్స్రే, బిఎండి, ఐవీఎఫ్, ఓపీ వంటి పరీక్షలను పూర్తిగా ఉచితంగా నిర్వహిస్తున్నామని వైద్యులు తెలిపారు. సుమారు 200 మందికి రోగులు పరీక్షలు చేయించుకుంటున్నారని, సాయంత్రం వరకు శిబిరం కొనసాగుతుండటంతో మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని, ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు కోరారు. కార్యక్రమంలో మేడ్వే సంజీవి హాస్పిటల్ సెంటర్ హెడ్ దినేష్, హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్ మేడ్వే సంజీవి హాస్పిటల్స్. మా హాస్పిటల్స్ పెట్టి 1 సంవత్సరమైన సందర్భంగా ఈరోజు అందరికీ కూడా ఉచితంగా ఆర్థోపెడిక్ ఓపీ చూడడం జరుగుతుంది. ఉచితంగా అంటే కన్సల్టేషన్తో పాటు ఎక్స్రే తీయడము, ప్లస్ ఉచితంగా బోన్ మినరల్ డెన్సిటీ అనే టెస్ట్ 1200 రూపాయలు ఖర్చు అయ్యే టెస్ట్ని కూడా ఉచితంగా చేస్తున్నాము. బ్లడ్ టెస్టుల మీద కూడా 50% ఈరోజు ఆఫ్ ఇచ్చి అన్ని రకాల సమస్యలకి, మోకాళ్ళకి, హిప్ జాయింట్స్కి, భుజం నొప్పులు, వెన్నుపూస నొప్పులు అన్నీ కూడా చేసి మందులు కూడా తగిన విధంగా ఇవ్వడం జరుగుతుంది. మా హాస్పిటల్కి ఒక శుభదినం. కారణం ఏమనగా ఇది సంజీవి హాస్పిటల్ అనే పేరుతో గత 40 సంవత్సరాలుగా అద్భుతంగా బాగా నడుస్తుంది. ఇంకా కొత్త ఆవిష్కరణలు, అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్, కొత్త పరికరాలు, వీటిలన్నిటి గురించి ఆలోచించి మేము మెడ్వే గ్రూప్తో టైఅప్ వచ్చిందండి. మెడ్వే గ్రూప్ సహకారంతో నేడు సంజీవి హాస్పిటల్స్ అనే నూతన హాస్పిటల్గా ఆవిష్కరించడం జరిగిందండి. ఆల్రెడీ 2 సంవత్సరాలు అయిందండి. ఈ 2nd యానివర్సరీ. 2 సంవత్సరానికి హాస్పిటల్ జనజన ప్రవృత్తి చెందుతుంది. యూ గాట్ లేటెస్ట్ ఎక్విప్మెంట్, సూపర్ స్పెషలిస్ట్
అండ్ చెన్నై నుంచి కూడా మాకు కొత్త కొత్త పరికరాలు సపోర్ట్ బాగా అందుతుంది. అక్కడి నుంచి కూడా డాక్టర్స్ సపోర్ట్ ఉంది. సో కాకినాడ ప్రజలకి అద్భుతంగా విత్ నూతన స్పెషలిస్టులతోటి ఏమా బాగా నిష్ఠాతులైన పరిస్థితులతోటి మేము సర్వీస్ చేయగలుగుతున్నామండి. హలో అండి, నా పేరు డాక్టర్ నజ్ముద్దీన్, జనరల్ ఫిజిషియన్, డయాబెటాలజిస్ట్ అట్ మెడ్వే సంజీవ్ హాస్పిటల్ కాకినాడ అండి. ఇవాళ నవంబర్ 8న మనం మెడ్వే సంజీవ్ హాస్పిటల్ ఫస్ట్ ఇయర్ యానివర్సరీ సందర్భంగా ఫ్రీ మెడికల్ క్యాంప్ జరపడం జరిగిందండి. ఇందులో దగ్గర దగ్గర 200 మంది వరకు వచ్చారండి. సో ఈ క్యాంప్లో మనం ఫ్రీగా బీపీ, షుగర్, అలానే ఈసీజీ, హెచ్బి పర్సంటేజ్ ఫ్రీగా చేసామండి. సో చాలా మందికి దీనివల్ల ఉపయోగపడుతుందని అనుకుంటున్నాం. అల్లూరి సీతారామరాజు జిల్లా చిత్తూరు ఏజెన్సీలో ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. అడిగేవారు లేక ఇదే అదునుగా రాష్ట్ర సరిహద్దుల నుండి ఇసుకను బార్డర్ దాటించేస్తున్నారు. ఏటపాక మండలం గుండాల ఇసుక స్టాక్ పాయింట్ 1 నుంచి ఆంధ్ర సరిహద్దు ప్రాంతాలలో ఇసుకను స్టోరేజ్ చేసుకుని తెలంగాణ ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు అక్రమార్కులు. సామాన్య ప్రజల కోసం కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఉచిత ఇసుక విధానాన్ని తీసుకొచ్చింది. ప్రభుత్వ లెక్కల ప్రకారం గుండాల స్టాక్ పాయింట్ వద్ద 165,557 మెట్రిక్ టన్నులు ఇసుక ఉండాల్సి ఉండగా మైనింగ్ రెవెన్యూ అధికారుల పర్యవేక్షణ లోపంతో ఇసుకను మొత్తం తరలించేశారు. ఏజెన్సీ చట్టాలు, పీసా కమిటీలు, గ్రామ తీర్మానం లేకుండా అక్రమార్కులు యథేచ్ఛగా అడ్డు అదుపు లేకుండా వ్యవహరించడం, అధికారులు గూండాల స్టాక్ పాయింట్ వైపు కన్నెత్తి చూడకపోవడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇసుక తరలి వెళ్లకుండా ప్రభుత్వం స్టాక్ పాయింట్లను స్వాధీనం చేసుకుని చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. फोटो दिया आगे అక్రమంగా పెద్ద పెద్ద జేసీబీ యంత్రాలతో ఈ యొక్క ఇసుకను తవ్వి డంపు చేసి గడిచిన వేసవి కాలం మొత్తం కూడా కొన్ని వేల క్యూబిక్ మీటర్లు నదీ గర్భాన్ని తొలిచి సహజ వనరులు కొల్లగొట్టి ఉచిత ఇసుక విధానానికి విరుద్ధంగా మరి ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది అక్రమ రవాణాదారులు ఆంధ్ర నుంచి తెలంగాణ ప్రాంతం దగ్గరగా ఉన్నటువంటి 7 కిలోమీటర్ల దగ్గరలో ఉన్నటువంటి భద్రాచలం, సారపాక తదితర ప్రాంతాలకి ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన ఇసుక తరలి వెళుతుంది. చూడండి ఒకసారి, ఇవన్నీ స్లిప్పులు అండి. ఇవన్నీ వీరు ఈ గుండాల ఇసుక ర్యాంపు నుంచి ఈ స్లిప్స్ అండ్ డీడీలు అనేటువంటివి సదరు ఎవరైతే రవాణా చేస్తారో ఆ లారీయో ట్రాక్టర్ రవాణాదారుడికి ఇస్తారు, ఆ వానర్కి. వీరేమో ఎట్లా ఇస్తారంటే ఈ యొక్క ఇసుక రవాణా ఆంధ్ర టు ఆంధ్ర జరిగిందని ఇస్తారు. కానీ ఈ అక్రమ రవాణాదారులు వీరు తీసుకెళ్లి పురుషోత్తపట్నం, గుండాల, ఎడపాక చుట్టుపక్కలలో డంపు చేస్తారండి. రాత్రి పూట ఈ యొక్క అక్రమ ఇసుక రవాణాకి ప్రతిరోజు తరలిస్తుంది. మారుమూల ప్రాంతం అయిపోయేటప్పటికి ఎవరు పట్టించుకోవట్లా. ఆ తర్వాత నడిచారు. ఇక్కడ ప్రైవేటు గుత్తేదారులకు అసలు కట్టబెట్టింది ఎవరు? పిసా కమిటీల అనుమతులు లేవు, చట్టం లేదు, సహజ వనరులు యథేచ్ఛగా కొల్లగొడుతున్నామన్నారు. కాబట్టి మేము ఒకటే నిలదీస్తున్నాం, చట్టాన్ని పరిరక్షించాలి. గిరిజన చట్టాలైనటువంటి పిసా కమిటీలు ఏర్పాటు చేసింది ఈ ప్రభుత్వమే, మంచిది, ఆహ్వానిస్తున్నాం. మరి గిరిజనులు ప్రాంతాల్లో ఈ యొక్క గిరిజన వనరులు ఏవైతే ఉన్నాయి, సహజ వనరులు ఏవైతే ఉన్నాయో అవన్నిటిని పరిరక్షించాలి.